వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం అందించిన కుటుంబం జాలిపూడి వాస్తవ్యులు కొల్లి బాబురావు గారు, ఉమాదేవి గారు, కుమార్తె సుప్రియ గారు, కుమారుడు సుధీర్ గారు, కుటుంబ సభ్యురాలు కనకదుర్గ గారు సహకారం ఇచ్చారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మమ్ములను మికిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. మీ దాసుడు బాబురావు గారి కుటుంబం ఇచ్చిన సహకారంకై కృతజ్ఞతలు. కుమార్తె సుప్రియాను మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించండి. కంటికి జరిగిన చిన్ని శస్త్రచికిత్స సక్సెస్ఫుల్ చేసినందుకు వందనాలు. బిడ్డ చక్కగా తన పనిలో పాల్గొనే భాగ్యం త్వరగా దయచేయము. ఉమాదేవి గారిని, సుధీర్ గారిని, కనకదుర్గ గారిని ఆశీర్వదించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామాన్ని అడుగుచున్నాము, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం ప్రారంభించే ముందు ఒక మాట. డిసెంబర్ 31కి ప్రకటన గ్రంథం ముగిస్తాము. బైబిల్ 3వ పర్యాయం పూర్తవుతుంది. నా శస్త్రచికిత్సల కారణం చేత 13 దినాలు రిపీట్స్ వేయాల్సి వచ్చింది. బైబిల్ కంప్లీట్ చేసుకొని మరలా జెనసిస్ నుంచి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తెలుగు భాషతో పాటు ఇతర భారత జాతీయ భాషలు మరియు కొన్ని అంతర్జాతీయ భాషల్లో బైబిల్ని ప్రారంభించి ముగించాలనే ఆలోచన ఉన్నది. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయా భాషలు మాట్లాడువారు వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకునేందుకు గాను ఈ ఏర్పాటు చేస్తున్నాను. మరియు తెలుగు బైబిల్ సంపూర్ణముగా బైర్షబా ఛానల్ డాక్టర్ సాల్మన్ రాజ్ రెవరెండ్ గారు వారి ఛానల్లో ఫ్రీగా ప్రసారం చేయటానికి సమ్మతించారు. ప్రకటన గ్రంథ ధ్యానాలు ఇప్పటికే ప్రతి రాత్రి 8:30 గంటలకు అక్కడ ప్రసారం అవుతున్నాయి. ఈ మాసాంతానికి హెవెన్ టీవీ ప్రసారాలు నిలుపుదల చేస్తాము. ఇక ప్రసారం ఖర్చు లేదు, కేవలం మేకింగ్ ఛార్జెస్, ట్రాన్స్లేషన్ ఛార్జెస్ అండ్ నెట్ ఛార్జెస్ ఇవే మనం రేస్ చేసుకోవాలి. ఎంతమంది సహకారులు ఉంటే అన్ని భాషల్లో మనం బైబిల్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, నా వ్యాఖ్యానాన్ని. ఇది ఫర్దర్ ప్రోగ్రామింగ్ జనవరి నుంచి ఉంటుంది. నా ఆరోగ్య రీత్యా 31వ తారీఖు జరపాలనుకున్న కృతజ్ఞతా కూడికని జనవరిలో పెట్టుకుందాము. ఈ మార్పులను మీరు గుర్తింప ప్రార్థన. ఎపిసోడ్ సహకారం ఇస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మేకింగ్ సహకారంగా దాన్ని మార్చుకుని ఇవ్వాలి అనేది మా రిక్వెస్ట్గా మీకు తెలియచేస్తున్నాము. శాశ్వతంగా మీ పేరిట ఆ ప్రసారాలు ఆ భాషల్లో ఎల్లకాలం ప్రజలు అంటారు.
ఇప్పుడైతే ఒక్కసారే ప్రసారం, క్షణంలో వెళ్ళిపోతుంది. కానీ ఏ దేశంలో వారైనా, ఏ స్థలంలో ఉన్నా మీరు మేకింగ్ చేయించినటువంటి వాక్యం మీ పేరిటే శాశ్వతంగా ఉండిపోతుంది. కనుక ఎపిసోడ్ సహకారులు ఆ విధంగా రూపాంతరం చెందాలనేది మా ఆశ. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో 15-16 అధ్యాయాలు ఇవాళ మనం చూద్దాము. 7 పాత్రలు చేత పట్టుకొని దేవుని కడవరి తెగుళ్ళు, దైవ కోపపు సమాప్తి కొరకు సిద్ధమవుతోంది పరలోకం. చూద్దాం. మరియు ఆశ్చర్యకరమైన ఒక సూచన పరలోకమందు చూచాను. అదేమిటంటే 7 తెగుళ్ళు చేతబట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవి కడవరి తెగుళ్ళు. భూమి మీద పాపులైన ప్రజల నిమిత్తము దైవ ఉగ్రత చివరిగా కృమ్మరించటానికి దేవుడు ఎంచుకున్న పాత్రలివి. ఈ 7 పాత్రలు 7 దూతలు కృమ్మరిస్తారు. కడవరి ఉగ్రతా కాలం అది. దాని అనంతరం క్రీస్తు భూమి మీద రాజ్యస్థాపన చేయటమే మిగిలి ఉంటుందన్నమాట. ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు అవుట్లైన్ ఫ్రేమింగ్ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఈ మధ్యన ఉన్నటువంటి సంభవాలన్నీ ఆ పీరియడ్లో ఫిక్స్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, సింపుల్గా చెప్తాను. ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు మీరు చూస్తే, మొదటి అధ్యాయం క్రీస్తు శకం 90వ సంవత్సరంలో యోహాను పద్మాసులో ఉన్నప్పుడు దేవుడు కనపడ్డాడు. 2-3 అధ్యాయాలు కృపాకాలము నందు ఉన్న 7 సంఘాలు. గుర్తుపట్టారా? క్రీస్తు శకం 90లో యోహాను యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత పొందాడనేది మొదటి అధ్యాయం చెప్పింది. 2-3 అధ్యాయాల్లో కృపాకాలములో 7 సంఘాలు 7 వివిధ కాలములలో ప్రభువు రాకడ ఆకాశ మధ్యమమునకు వచ్చునంత వరకు, అది 2-3 అధ్యాయాలు. 4వ అధ్యాయం ప్రారంభం ఆకాశ మధ్యమానికి ప్రభువు దిగి రావటం, సంఘం పైకెత్తబడటం. అది మొదలు 70వ వారముగా దానియేలు గ్రంథంలో చెప్పబడిన ఇశ్రాయేలు యొక్క టైం టేబుల్ ప్రారంభమవుతుంది. 70 వారాల్లో 69 వారాలు అయిపోయాయి. 70వ వారం మిగిలింది నెరవేర్చబడవలసిన వారం. 69వ వారానికి 70వ వారానికి మధ్య కృపాకాలం ఉంది. అది పాత నిబంధన భక్తులు పసిగట్టలేకపోయారు. అదే మర్మం. ఆ మర్మం క్రీస్తు సంఘమే. సంఘం పైకెత్తబడినప్పుడు ఈ 70వ వారం భూమి మీద జరుగుతుంది. 7 ఏండ్లు. ఆ 7 ఏండ్లే మహాశ్రమల కాలం అని పిలువబడింది. ఆ 7 సంవత్సరాలు 2 భాగాలు. యూదులు మోసగించబడుచున్న కాలం మొదటి 3.5 సంవత్సరాలు. యూదులు మోసగించబడ్డామని తెలుసుకొని క్రీస్తు విరోధిని క్రూర మృగమును వ్యతిరేకించి అరణ్యమునకు పారిపోయిన కాలం 3.5 సంవత్సరాలు. ఈ 7 ఏండ్ల శ్రమల కాలము 4వ అధ్యాయంతో ప్రారంభం అవుతూ మనకు 20వ అధ్యాయం వరకు కూడా కనిపిస్తుంది.
ఈ 7 ఏండ్లు 3 ప్రధాన భాగాలు సంభవిస్తాయి. అవి 7తో ముడిపడి ఉన్నవి. 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు. 7 సంవత్సరాలు నిడివిలో 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు. వెరీ సింపుల్ ప్రకటన గ్రంథం. ముద్రలు అయినప్పుడు ఏమిటి వచ్చింది, బోరలు ఊదినప్పుడు ఏ శ్రమలు వచ్చాయి, పాత్రలప్పుడు ఏ శ్రమలు వచ్చాయి. ఈ 7 ఏండ్లు ఇజ్రాయేలు భూమి మీద ఉంటుంది. అప్పుడు ఆ శ్రమల్లో ఇశ్రాయేలీయులలో నుండి హతసాక్షులైన వారు 1,44,000 మంది పరలోకానికి వచ్చేస్తారు. అపవాది ముద్ర వేయించుకున్నటువంటి వారు భూమి మీద 666 ముద్రతో ఈ శ్రమల కాలాన్ని అనుభవిస్తూ క్రీస్తు విరోధి పాలనలో ఉంటారు. ఎప్పుడైతే 7 పాత్రలు కృమ్మరించబడ్డాయో దేవుని ఉగ్రత ముగిసిపోతుంది. లోకాన్ని మోసపుచ్చుచున్నటువంటి ఆ మహాబబులోను కూలిపోయింది. లోకాన్ని పాపములో నశింపచేసినటువంటి అపవాది యొక్క కాలం సంపూర్ణం అయిపోయింది. ఇక ప్రభు భూమి మీదకు అడుగు పెట్టాలి. అప్పుడు పరిశుద్ధులందరూ కూడాను లేస్తారు. ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ వారు ప్రభువుతో కలిసి 1000 ఏండ్ల పాలన భూమి మీద చేస్తారు. ఆ సందర్భంలో ప్రభువు అపవాదిని 1000 ఏండ్లు పాతాళంలో బంధిస్తారు. ఆ 1000 ఏండ్ల తర్వాత కొద్ది కాలం అపవాది విడిచిపెట్టబడతాడు. అతని మోసం చేత అనేకులు ప్రభువు మీద తిరుగుబాటు చేస్తారు భూరాజులు. అక్కడ హెర్మగెద్దోను యుద్ధంలో వారంతా నాశనం చేయబడతారు. ప్రభువు కడమ మృతులను 1000 ఏండ్ల పాలన తరువాత బ్రతికించి తీర్పు చేస్తారు. ఆ తీర్పులో ప్రభువు బిడ్డలు వేరు చేయబడతారు. అపవాదితో కలిసి నశింపజేయబడుటకు మనుషులు ఎవరైతే తీర్పు తీర్చబడ్డారో వారు అగ్నిగంధంలోకి వెళ్ళిపోతారు. భూమి నాశనం అయిపోతుంది. సూర్యుడు నాశనం అయిపోతాడు. చంద్రుడు నాశనం అయిపోతాడు. సముద్రం లేకుండా పోతుంది. మృతులు తీర్పు నందినప్పుడు వారు అగ్నిగుండానికి వెళ్తారు. పరిశుద్ధులు ప్రభువుతో కలిసి శాశ్వతంగా నివాసం ఉండటానికి దేవుడు ఒక క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి తీసుకొస్తాడు. ఎంత సింపుల్గా ఉంది పరలోకం. ఈ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం మీదకి దేవుడే దిగొచ్చేస్తాడు. ఆ దేవుడు క్రీస్తునందే ఉంటాడు. క్రీస్తే వారి మధ్య దేవుడుగా ఉంటాడు, పాలకుడుగా ఉంటాడు. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, సముద్రం లేదు, భూమి ఆకాశమే ఉన్నది. యేసే వారికి సమస్తమై ఉండబోతున్నాడు. అక్కడ జీవవృక్ష ఫలాలు ఉంటాయి. అదొక ప్రత్యేకమైన రాజ్యం. ఇదే ప్రకటన గ్రంథం. ఈ అవుట్లైన్ గుర్తుపెట్టుకుంటే ఇది విధంగా ఏ కార్యాలు ఎక్కడ జరిగినా కూడాను 7 year ట్రిబ్యులేషన్లో జరిగినటువంటి పీరియాడికల్ ఇష్యూస్లోనే బిఫోర్ ద 1000 year రీఇన్మెంట్ and the end of the 70th year, 7 years reinvent of the Antichrist, అది కంప్లీట్ అయిపోవాలి. 70వ వారములో దేవుని యొక్క మహా ఉగ్రత భూమి మీద కుమ్మరించబడటంలో ఆఖరి పాత్రలుగా 7 దూతలు కుమ్మరించారు. వాటిని గుర్చిన వివరాలు 15తో ప్రారంభమై 16 అధ్యాయంతో ముగుస్తాయి. కొంచెం వేగంగానే వెళతాను, సహకరించండి. 7 తెగుళ్ళు చేత పట్టుకున్న 7 దూతలు కనిపిస్తున్నారు. వీటితో దేవుని యొక్క కోపం సమాప్తం అవబోతోంది. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది చూచితిని. క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రం నిలిచిన ఉండుట చూచాను. వారు అంటున్నారు, దేవా, ప్రభువా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి,
యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములయున్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచిన వాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడి ఉన్నవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని దేవుని దాసుడుగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. మోషే కీర్తన ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్, గొర్రెపిల్ల కీర్తన న్యూ టెస్టమెంట్ సెయింట్స్. వారంతా కూడా వారి ఐడెంటిటీని గుర్తించి వారు దేవుని మహిమపరుస్తూ దేవుని ఘనపరుస్తూ ఆయనను వర్ణిస్తున్నారు. సర్వాధికారి, ఆశ్చర్యమైన వాడు, ఘనమైన వాడు, నీతి న్యాయము సత్యము కలిగిన వాడు, పవిత్రుడైన వాడు, మహిమ కలిగినటువంటి వాడని పొగుడుచున్నారు. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం పరలోకంలో తెరవబడింది. సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం. ఆ ఆలయాన్ని చూచే మోషే ఆనాడే ప్రత్యక్ష గుడారం సిద్ధం చేశాడు. ఆ ఆలయం యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతకు గుర్తుగా కనిపిస్తోంది. 7 తెగుళ్ళు చేత పట్టుకున్న 7 దూతలు నిర్మలమును ప్రకాశమునైన రాతిని ధరించుకుని రొమ్ము మీద బంగారు దట్టి కట్టుకుని వారై ఆలయములో నుండి వెలుపటికి వచ్చిరి. ప్రారంభం కాబోతోంది. ఒక మహా విపత్తు భూమి మీద క్రమరించబడటానికి పరలోకంలో దూతలు సిద్ధమయ్యారు. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 పాత్రలను ఆ 7 దూతలకిచ్చెను. అంతట దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయం నింపబడినందున 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి యొగు వరకు ఆలయములు ఎవడు ప్రవేశించలేకపోయారు. ఆలయములో దేవుని యొక్క మహిమ కనబడటం ప్రారంభించింది. సొలొమోను మహారాజు మందిరం కట్టినప్పుడు కూడా ఆ మందిరపు మహిమ ఎదుట యాజకులు నిలబడలేకపోయినట్లుగా వాక్యం చెబుతోంది. అంటే గాడ్ ఇన్ హిస్ ఫుల్నెస్ ఆఫ్ హిస్ గ్లోరీ అండ్ పవర్, ఆయన శక్తి మహిమల చేత నిండుకున్న వాడై పరిపూర్ణ బలం చూపించడానికి ఆయన సిద్ధమైపోయాడని అర్థం అవుతుంది. 16వ అధ్యాయము చాలా గంభీరమైన అధ్యాయము. 19 వచ్చిన 21 వచనాలు. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద గుమ్మరించండి. ఆలయములో నుండి ఒక గొప్ప స్వరము 7 దూతలతో చెప్పగా విన్నాను. మొదటి దూత వెలుపటికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించగా మృగము యొక్క ముద్ర గలవారికి దాని ప్రతిమకు నమస్కారం చేయవారికి చెడ్డ పుండు బాధాకరమైనది పుట్టెను. చెడ్డ పుండు, షుగర్తో కూడినటువంటి గ్యాంగ్రీన్ అయిపోయిన పుండులు వంటివి. శరీరాలు బాధించబడుతున్నాయి. రెండో దూత సముద్రములో ఆ పాత్రను కుమ్మరించినప్పుడు పీనుగు రక్తం అయిపోయింది. సముద్రం అంతా, జంతువులన్నీ చచ్చిపోయాయి. ఒకటి కూడా మిగలకుండా జంతువులన్నీ సముద్రంలో చచ్చాయి. మూడో దూత పాత్ర ఉండినప్పుడు నదుల్లోని జలధారలు కుమ్మరించగా అవంత రక్తం అయిపోయాయి. ఇది మీరు చూస్తే ఐగుప్తులో ఏ విధంగా దేవుడు తన శత్రువులపై, ఆ దేవదూతలపై, అక్కడ దేవతలపై ఉగ్రత కుమ్మరించాడో అదేవిధంగా దేవుని విడిచి విగ్రహారాధన చేసిన ప్రజలందరిపైన, దేవుని తిరస్కరించిన వారందరిపైన ఈ భయంకరమైనవి కుమ్మరించబడ్డాయి. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందున తీర్పు తీర్చు వారికి రక్తము త్రాగనిచ్చితివి. పరిశుద్ధులు 144,000 మంది హతసాక్షులు చంపినటువంటి కారణం చేత వీరు రక్తం తాగాల్సి వచ్చిందట. దానికి వారు పాత్రులే. నువ్వు తీర్చిన తీర్పు సత్యము, న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవని బలిపీఠం చెప్పుతూ ఉంది. బలిపీఠం కింద ఉన్న ఆత్మలు నాథా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చక ముందు అని విజ్ఞాపన చేసిన వారందరూ ఇప్పుడు అంటున్నారు,
నీ తీర్పులు సత్యము న్యాయము అని వినబడుతోంది. దేవుడు తీర్పు తీరుస్తాడని వాళ్ళు ఎంతమందికి తెలుసు? ఆ తీర్పులో నీ పాపము నుండి నువ్వు తప్పించుకోలేవని ఎంతమందికి తెలుసు? ఎంతమంది యేసుక్రీస్తునందు మాత్రమే తీర్పు తప్పించుకోగలుగుతామని తెలుసుకున్నారు? ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే అది సువార్త మాత్రమే, మరొకటి కాదు. ఆ సువార్తను ప్రకటించే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఈ 4వ దూత పాత్రను సూర్యుని మీద కుమ్మరించినప్పుడు మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యుడికి అధికారం ఇవ్వబడింది. సూర్యరశ్మి అచంచలంగా పెరిగింది. మనుషులు తీవ్రమైన వేడిమికి కాలిపోయారు. ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామాన్ని దూషించారు, కానీ మారు మనసు పొందలేదు. ఒక శ్రమ నీకు సంభవించినప్పుడు నువ్వు మారు మనసు పొందడానికే ఆ శ్రమను దేవుడు ఇస్తున్నాడని గుర్తించేది విశ్వాసి మాత్రమే. శ్రమను బట్టి దేవుని దూషించిన వాడు అవిశ్వాసే. 5వ దూత ఆ పాత్రను క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించగా దాని రాజ్యమును చీకటి గమ్మింది. తమకు కలిగిన వేదన బట్టి ప్రజలు ఆ రాజ్యంలో నాలుకలు ఖర్చుకుంటున్నారు. ఎటువంటి ప్రమాదం! వైద్యము, వైద్యశాలలు, వైద్యులు ఏమి చేయలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమకు కలిగిన వేదన బట్టి, పుండ్లను బట్టి దేవుని దూషించారు. తమ క్రియలు మారు మనసు పొందలేదు. ఎంత విచారం! మనసు మారు మనసు పొందాల్సినటువంటి వాళ్ళు మారు మనసు పొందకుండా దేవుని దూషిస్తున్నారు. ఎంత ఘోరమైనటువంటిది! దేవా నన్ను క్షమించు అని అడగాల్సిన వారు దేవుని దూషిస్తున్నారు. 6వ దూత యూఫ్రటీసు నది మీద కుమ్మరించింది తన పాత్రను. తూర్పు నుండి వచ్చి రాజమార్గంలో సిద్ధపరిచిన నీళ్లు ఎండిపోయాయి. గడసర్పము నోట నుండి, క్రూరమృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయటకు వచ్చాయి. సాతానుత్రయం, అపవిత్రాత్మ, అబద్ధ ప్రవక్త, క్రూరమృగం, ఘటసర్పం. ఇది సాతాను యొక్క త్రయం. ఈ 3 భయంకరమైన దురాత్మలు వెలుపటికి వెళ్ళి సూచనలు చేస్తూ దెయ్యపు ఆత్మలు దేవుని మహాదినమును జరుగు యుద్ధమునకు లోకమంతను రాజులు పోగు చేయాలని వారి యుద్ధకు బయలు వెళ్ళాయి. సాతాను యొక్క భయంకరత్వం ఇది. ఇక్కడే మనకు అర్మగెద్దోను యుద్ధం జరుగుతోంది. ఎండింగ్ వచ్చేసింది, అంచమైపోయినది. ఇదిగో నేను దొంగవలే వస్తున్నాను. దిగంబరుడిగా సంచరించేటువంటి జనులు తన దిశములు చూస్తారేమో, మెలకుగా వస్త్రం కాపాడుకుంటే ధన్యుడు అంటున్నాడు. ఆ దినానికి ఎవడు ఉంటాడు ధన్యుడు? ఎవరుండరు. ఇది ప్రత్యేకంగా 7 ఏళ్ల శ్రమల కాలానికి అప్లై అయ్యేటువంటిది. ప్రభు దొంగవలే వస్తున్నాను అన్నాడు. వారు ఎరుగని సమయంలో వచ్చేస్తాడు, వారు ఊహించని సమయంలో వస్తాడు. 7వ దూత వాయుమండలం మీద పాత్రను కుమ్మరించినప్పుడు సమాప్తమైందని చెప్పి గొప్ప స్వరం వచ్చింది. సిలువలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన 7వ మాట ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, సిలువలో యేసుక్రీస్తు సమాప్తం చేశాడు పాపానికి శిక్ష. దాన్ని అంగీకరించిన వారందరూ రక్షించబడ్డారు. సిలువలో యేసు సమాప్తం చేశాడు, దాన్ని అంగీకరించిన వారు స్వయంగా సమాప్తి చేస్తారు. సమాప్తమైన చెప్పుచున్న గొప్ప స్వరం గర్భాలయంలో సింహాసనం ఉండొచ్చు. ఉరుములు, మెరుపులు, ధ్వనులు పుట్టిన గొప్ప భూకంపం కలిగిన భూమి మీద మొదలుకొని అంత గొప్ప భూకంపం ఎప్పుడు కలగలేదు. అదంత గొప్పది. ప్రసిద్ధమైన పట్టణం 3 భాగాలు అయిపోయింది. అన్ని జనుల పట్టణాలు కూలిపోయాయి. తన తీక్షణమైన ఉగ్రత మద్యం గల పాత్ర బబులోనుకు ఇయ్యాలని దాని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రతి ద్వీపం పారిపోయింది, పర్వతాలు కనబడకపోయాయి. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం మనుషుల మీద పడ్డాయి. ఆ వడగండ్లు మిక్కిలి గొప్పవైనందున మనుషులు దేవుని దూషించారు. మారు మనసు పొందలేదు. 7 పాత్రలు అయిపోయాయి. 7 పాత్రలు పట్టుకున్న 7 దూతలు 17వ అధ్యాయం మొదటి వచ్చిన దూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగన్నా, నువ్వు ఇక్కడికి రా, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడుచున్న తీర్పు నీకు కనపరుస్తాను. ఎవరు ఈ మహావేశ్య? స్త్రీగా చెబుతున్నాడు, బబులోనుగా చెబుతున్నాడు, మృగం మీద కూర్చున్నటువంటి స్త్రీగా చెబుతున్నాడు.
10 కొమ్ములు కలిగినటువంటిదిగా చెబుతున్నాడు. 7 కొండల మీద కూర్చున్నట్టుగా చెబుతున్నాడు. ఏమిటి ఇవన్నీ అంటే అలగోరికలుగా రాస్తున్నాడు. ఆనాటి ప్రపంచ రాజకీయ పరిస్థితులు మాట్లాడుతున్నాడు. ప్రపంచ రాజకీయ వ్యవస్థ కూలిపోబోతోందనేది ఇక్కడ 17వ అధ్యాయంలో మనకు తెలియజేస్తున్నాడు. ద వరల్డ్ రిలీజియస్ సిస్టమ్ ఇస్ గోయింగ్ టు బి అబాలిష్డ్. భూరాజులు ఆమెతో వ్యభిచరించారు, భూనివాసులు ఆమెతో మద్యంతో మత్తులయ్యారు. అప్పుడు ఆత్మవశుడైన అరణ్యమును కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు 7 తలలు 10 కొమ్ములు ఎర్రన మృగం మీద కూర్చుని ఒక స్త్రీని చూశాను. ఆ స్త్రీ ధూమ్ర వర్ణము గల వస్త్రం ధరించుకొని బంగారంతో రత్నములతో ముత్యములతో అలంకరించబడి ఏక్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధ అపవిత్ర కార్యం నిండి ఉన్న ఒక సువర్ణ పాత్ర తన చేత పట్టుకున్నది. దాని నొసట దాని పేరు ఇలా వ్రాయబడింది: మర్మము, వేశ్యలకు, భూమిలో ఏకమైన వాటికి తల్లి అయిన ఇది మహాబబులోను. చూస్తున్నారా? మహాబబులోను పట్టణం అంటే ప్రపంచ రాజకీయ మత ఆర్థిక ఏకత్వ వ్యవస్థ. ఏమవుతుంది? ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తంతో, యేసు యొక్క హతసాక్షుల రక్తంతో మత్తిల్లి ఉన్నది. ఎంత ప్రమాదకరం! ఆ దూత ఇట్లా అంటున్నాడు: నీవే ఆశ్చర్యపడ్డావు. ఈ స్త్రీనికి ఇచ్చిన మర్మం 7 తలలు 10 కొమ్ములు కలిగిన దాన్ని మోయించిన క్రూర మృగం గురించి మర్మం నీకు తెలియజేస్తాను. నువ్వు చూస్తున్న మృగమండి కానీ ఇప్పుడు లేదు, అయితే అది కాదు జలములో నుండి పై వచ్చుటకును నాశనం పోవుటకు సిద్ధముగా ఉన్నది. భూనివాసులో జగదుత్పత్తి మందులకు జీవగ్రంథం మంది ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండిని కానీ ఇప్పుడు లేదైతే ముందుకు వచ్చిన సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడతారు. ఇందులో జ్ఞానము గల మనసు కనబడుతోంది. ఆ 7 తలలు స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయారు, ఒకడున్నాడు, ఇంకొకడు రావలసి ఉన్నది. అతను కొంచెం కాలం ఉండాల్సి ఉంది. 7 ఏళ్ల శ్రమల కాలంలో పరిపాలనలో జరిగేటువంటి అంతిమ విషయాలు రాస్తున్నాడు. ఉండినది ఇప్పుడు లేనిది ఆ క్రూర మృగం 7 పాటు ఒకటై ఉండి తానే 8వ రాజుకు నాశనం చేస్తూ పోవును. నీవు చూసిన 10 కొమ్ములు 10 మంది రాజులు సూచిస్తున్నారు. వారు ఇదివరకు రాజ్యం పొందలేదు, కానీ ఒక గడియ క్రూరమృగంతో కూడా రాజు వల్ల అధికారం పొందుతారు. వీరు ఏకాభిప్రాయం గల వారే తమ బలమును అధికారం ఆ మృగానికి అప్పగిస్తారు. వాడే క్రీస్తు విరోధి, 10వ రాజుగా చేరబోతున్నటువంటి వాడు సిరియా నుండి వస్తాడని బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నాడు. యాంటై క్రైస్ట్ యొక్క అంతిమ రూపం బయట పెడతాడు వాడు. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు, ప్రభువుతో యుద్ధం చేస్తారు, కానీ గెలవలేరు. గొర్రెపిల్ల ప్రభువు రాజులకు రాజులై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారు ఉండినందున ఆయన రాజులను జయించేస్తాడు. ఆయన భూమి మీద అడుగు పెట్టినప్పుడు జరిగేటువంటి భయంకరమైన యుద్ధంలో ప్రభు విజయాన్ని పొందుతాడు. ఆ వేశ్య కూర్చున్న చోట నువ్వు చూచిన జలములు గల ప్రజలను, జనములను ఆయా భాషలు మాట్లాడేవారిని సూచిస్తోంది. ఆ వేశ్య ఈ భాషలు మాట్లాడే ప్రజలందరూ ఒక రాజ్యాన్ని సూచిస్తోంది. నీవు ఆ 10 కొమ్ములు గల మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి దాన్ని దిక్కులేని దానిగా దిగంబరంగా చేసి దాని మాంసం భక్షించి అగ్ని చేత దాన్ని బొత్తిగా కాల్చేస్తారు. దేవుని మాటలు నెరవేరు వరకు ఏకాభిప్రాయం గల వారే తమ రాజ్యమును ఆ మృగమును అప్పగించటం వలన తన సంకల్పము కొనసాగించినట్టు దేవుడు వారికి బుద్ధి పుట్టించాడు. నీవు చూస్తున్న ఆ స్త్రీ భూరాజులను ఏలో మహాపట్టణం బబులోను. ఆ మహాపట్టణం బబులోను, ఆ స్త్రీ ఆ రాజులను కలిగినటువంటిది, ఆ వ్యవస్థ కలిగినటువంటిది. అది కూలిపోయే వరకు ఏకాభిప్రాయంతో ఉంటుంది. నిమ్రోదు ఏకాభిప్రాయముతో ఏ విధంగా అయితే బాబేలు టవర్ను కట్టాడో 11వ అధ్యాయం ఆదికాండంలో, అదే బాబేలు, అదే బబులోను లోకాన్ని తారుమారు చేసిన అపవాది యొక్క శక్తి అంతా అక్కడ నిర్వీర్యమైపోతోందని చెప్పాడు. 18వ అధ్యాయం రేపు ధ్యానిద్దాము. ఎపిసోడ్ సహకారం అందించినటువంటి కుటుంబం జాలిపూడి వాస్తవ్యులు, కొల్లి బాబురావు గారు, ఉమాదేవి గారు, కుమార్తె సుప్రియ, కుమారుడు సుధీర్, కనకదుర్గ గారు సహకరించారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. 17వ అధ్యాయం వరకు ధ్యానించాం. ప్రకటన ఈ సంవత్సరానికి ముగించే కృపనిమ్మని ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సుధీర్ గారిని,
సుప్రియ కానీ, బాబురావు కానీ, ఉమాదేవి కానీ, కనకదుర్గ కానీ ఆశీర్వదించండి. మా నూతన ప్రాజెక్ట్ జనవరి 1 నుంచి ప్రారంభం. మీ కృపలో జ్ఞాపకం ఉంచుకోనమని యేసు నామాన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.